దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని మరి మీతో కొన్ని మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని సంగమ, దేవుడు మనకిచ్చిన ఈ తరుణము ఎంతో అమూల్యమైనది. ఆయన మాటలు మనము దినదినము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు ఒక మాట అంశం ఏమిటంటే కనుక విడుదల కొరకు ప్రార్థన. ఎందుకంటే అనేక సార్లు బంధకంలోను శోధనలోను ఇబ్బందుల్లో ఉండిపోతూ ఉంటాం. మరి దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నన్ను సంరక్షించుము, దేవా నన్ను త్వరగా విడిపించుము అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు నేను బంధకంలో ఉంటే కనుక దేవా నన్ను విడిపించుమని ప్రార్థించగలుగుతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తించాలి, విడుదల కొరకై ప్రార్థనలు మనం చాలా ప్రాముఖ్యత మన జీవితంలో చాలా కలిగి ఉండాలి. దేవుడి లేఖనం చదివిస్తూ ఉన్నాయి, ఆయన వాక్యం ద్వారాగా జీవించబడుతున్నాం. మనము మరి దావీదు వలెలా అటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామని చూస్తే కనుక కీర్తనల గ్రంథము 70వ కీర్తన మొదటి చరణంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దావీదు జ్ఞాపకార్థమైన ఈ కీర్తనలో మనకు రాయబడుతుంది. దావీదు గారు ఏది జ్ఞాపకం చేసుకుంటున్నాడండి, ఏది అనుసరిస్తున్నాడో ఈరోజు నువ్వు గమనించాలి. దేవుడి యొక్క లేఖనం చదివిస్తుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విడుదల కొరకైన ప్రార్థనలు అంటే దేవుడు నాకు సహాయకుడు, నేను ప్రార్థన చేస్తే తప్పకుండా మన ఆలకిస్తాడని దేవుడి లేఖనంలో చదివిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని మాటలు దేవుని వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాటలు మనం అనుసరించాలి. ఆయన మార్గంలో మనం స్థిరంతపడాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ 70వ కీర్తన రాయబడిన విధానం చూద్దాం. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నాకు సహాయమునకు త్వరగా రమ్ము. ఎంత చక్కటి మాట అండి. అని ఏమన్నాడు? దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఏమని తెలుసండి? యెహోవా నా సహాయముకు త్వరగా రమ్ము. నీవు ఆలస్యం చేయకు, నా ప్రార్థనకు ప్రతిఫలం దయచే. త్వరగా రవయ్యా నా దగ్గరికి, నాతో మాట్లాడయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నాకు సహాయకుడు నీవే అని ఎంత దేవుడి సందులో గోజాడుచున్నాడు. ప్రియ దేవుడు పెట్టారా, మనకు కూడా సమస్యలు, ఇబ్బందులు, వెరుకులు, శోధన, బంధకములు ఉంటే కనుక మనకు ఎదుగా ప్రార్థించాలి. దేవా నన్ను కరుణించవయ్యా, దేవా నన్ను విడిపించయ్యా, దేవా నన్ను సంరక్షించయ్యా, ప్రియ నన్ను కాపాడయ్యా, నాకు సహాయం నీవు తప్ప నాకెవరు లేరయ్యా అని ఈరోజు అడుగుతాం. మనం అడగం. మనకేం కావాలంటే మనలో కొద్ది గర్వము, దేవుని మనం అడిగేది ఏంటి అని ఇలాగా చాలామంది సందర్భంలో ప్రార్థన చేయటకు ముందుకు రారు. ప్రియ దేవుని పెట్టారా, ఈరోజు మనం ఒక మాట గమనించాలి. దేవుని వాక్యంలో దేవుని మాటలు మనం గుర్తించినట్టు కనుక మనకి సహాయము కలుగుతుంది. అందుకే ఆ ప్రార్థనకి దేవుడు విన్నప్పుడు మన సహాయం చేస్తున్నప్పుడు అంటే దుష్టులు ఎవరైతే ఉన్నారో వారు సిగ్గునందుతారు. దేవునికి స్తోత్రం. మనం వాళ్ళు తిట్టవసరం లేదు, కొట్టవసరం లేదు. ఇది గమనించండి. మన ప్రార్థన చేసినప్పుడు మనకి సహాయకరంగా ఉన్నప్పుడు ఏం చేస్తే తెలుసండి, దేవుని యొక్క కృప మనపై ఉన్నప్పుడు ఎవరైతే నీకు ఆపద కలగాలని చూస్తున్నారో, నీ మీద అనేక నిందలు చూస్తున్నారో దుష్టు వారు నిన్ను చూసి వారు సిగ్గునందుతారు. ప్రియ దేవుని పెట్టారా, ఈరోజు మనం గమనించాలి. ఎందుకంటే అనేక సార్లు మనం అనుకుంటాం, కొన్నిసార్లు మనం అవమానపడవచ్చు, నిందలు పడవచ్చు, బాధపడవచ్చు, అనేక నిన్ను దేశించవచ్చు. కానీ దేవుడు ప్రతిగా నీకు ఏమిస్తాడు తెలుసండి? ఎవరైతే నేను దూషించారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే నేను దేశించారో వారందరినీ యందు
సిగ్గునందుదురు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పెట్టారా, ఏదో ఒక రోజు దేవుడు ఇస్తాడు, కానీ మనకి ఓర్పు సహనము మన దగ్గర ఉండాలి. దేవుని మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా గుర్తించగలుగుతున్నావు, ఆయన వాక్యము ద్వారా ఎలా మనం జీవించగలుగుతున్నావు గమనించాలి. ఎప్పుడైతే దీర్ఘంగా ఉంటామో మనకి అనేక సార్లు దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. మరి ఈ కార్యక్రమం ఎలా ఉండాలంటే కనుక, దేవాలయాన్ని విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయముకు త్వరగా రమ్ము, నా ప్రాణము తీగల వారు సిగ్గుపడి అవమానమునందురు కాక. దేవునికి స్తోత్రం. ఏంటి ఆయన ఇచ్చినట్టే కనుక చూడు ఎంత చక్కగా రాయబడుతుందో. ఆయన చక్కగా సమాధానం ఇచ్చాడు, సహాయం చేశాడండి. ఈరోజు ఏమైపోయారండి, ఎవరైతే అవమానం పరచబడుతున్నారో వాళ్ళే పడ్డారు. ఎవరైతే నిందలు వేరో వాళ్ళు నిందలు పడ్డారు. తిరిగి వాళ్ళకి వస్తుంది. ఈరోజు గుర్తించుకోవాలి. బైబిల్ వాక్యం చదివిస్తుంది. దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన చదవలేదు. ఎందుకంటే దుష్టులు వేగముగా నశించుటకు నీతిమంతుల సంరక్షణ నిమిత్తమే ఈ ప్రార్థన. ఎవరైతే వారు తరచుగా వారి మీద పడి వారిని నాశనం చేయాలనుకుంటున్నారో వారు నాశనం అయిపోతున్నారు. ఎవరైతే శాపాలు పెడుతున్నారో వారికే శాపాలు వస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు బైబిల్ వాక్యం చదువుతుంది కాబట్టి మనము కూడా, అందుకే దావీదు దేవుని వేడుకోవడము ప్రధాన గాయకుడు మర్చిపోలేదు. వేడుకోవడం మర్చిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వేడుకోవాలి. దేవుని సందులో మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని జీవించాలి. వాక్య పరంగా నడుచుకోవాలి. ఎప్పుడైతే మనం అనుసరించబడతామో ఆయన సన్నిధంలో, అందుకే నా ప్రాణము ఎవరైతే తీయకున్నారో వారు సిగ్గునందుతారు, వారు అవమానమునందును కాక. వారికి అసహ్యం వస్తుంది. ఏంటి, మనల్ని ఎప్పుడైతే పొంచి వేసి ఏదో చేయాలనుకుంటున్నారో మనం చూసి వారే సిగ్గునందుతారు, వారే అవమానమునందుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన అనేక మోసం చేయాలని వస్తారు, వారు మోసపోతారు. తీరా గుర్తించండి, ఎప్పుడైనా సరే ఇలాంటి సందర్భాలు మీకు ఎదురవుతాయి, అయినాయి కూడా అండి, వస్తాయి కూడా. ఎన్నోసార్లు మనం గుర్తించమంతే. ఏదైతే మనం మంచి చేస్తామో కీడి చేయలేదు చూస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కీడికి ప్రతిగా మేలే చేస్తారు. ఈరోజు మనం గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి దేవుని కాపుదల మనం ఉండాలి. అందుకని అన్నాడు ప్రతి విషయంలో కూడా అనేక సార్లు ఏమని చెప్తుంది, నాకు కీడి చేయవారు అంటే కీడి చేయగోరు వారు వెనుకకు బల్లింపబడి సిగ్గునందుదురు కాక. దేవుడికి స్తోత్రం. ఏంటి, ఈ మాట అన్నీ బైబిల్లో ఉందా? ఆయన మాటలు మీకు చెప్తున్నాను. ఇది నా సొంత మాటలు కాదు, నా మాటలైతే కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన వాక్యము ద్వారా ఆయన చెప్పిన మాటలే ఈ యొక్క మాటలు నా నోటి దగ్గర పలికిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ధైర్యం కలగాలి, ప్రేమ కలగాలి, ఆత్మీయత కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం జీవించబడాలి. మనం జయించాలంటే కనుక ఆత్మీయత జీవితం మన మధ్య ఉండాలి. ఏదో ఒకసారి గమనించాలి. చాలామంది క్రైస్తవులుగా చెప్పుకొని ఈరోజు మన జీవితంలో ప్రార్థన లేదు. ఈరోజు దేశాలు కక్షలు పగలు అనేకమైన దేశాలు పెంచుకుని వెళ్ళిపోతున్నాయి. ఏంటి లాభము? ఇలా చేస్తే కనుక, మనము ప్రార్థన చేస్తే కనుక ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇక్కడ చక్కగా రాయబడి ఉన్నాయి. బైబిల్లో రాయబడిన మాటలే మీకు నేను చెప్తున్నాను. ఆయన వాక్యం మీకు తెలియపరుస్తున్నాను. కేవలం ప్రియ దేవుని బిడ్డలారా, కల్పించే మాటలు ఏదో మనము నోటికొచ్చే మాటలు కాదు, కానీ ఆయన చేసే గొప్ప కార్యములు దావీదు ఏ విధంగా ఆయన పొందుకున్నాడు. ఎవరైతే వారికి అవమానం చేయాలనుకున్న వారు అవమానం పొందారు. ఎవరైతే ప్రియ ప్రాణము తీయాలని సంపాదన చూస్తారో వారే సిగ్గునందారు. ఇది దేవుని వాక్య సత్యము. ఎవరైతే అనుసరిస్తున్నారో, అందుకే ప్రార్థనకని విన్నపం అనగా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఉంటుంది, విడుదల కొరకు ప్రార్థన అనగా దేవుడు తప్పకుండా విడిపించబడతారు, మనం సాయం చేస్తాడు. ఈరోజు మనం ప్రియ దేవుని బిడ్డలారా, మనము అలాగ ఉండాలి. అందుకే చాలామంది కూడా దుష్టులు, సిగ్గునందుదులు, శాపములు అంటే ఆత్మకు శత్రువులు చాలామంది అండి. ఆత్మకు శత్రులు, శరీరానికి శత్రులు చాలామంది, ఆత్మకు శత్రులు మొదలైపోయారు అన్నమాట. మనల్ని పాడు చేయాలని, నిందలేయాలని, అవమానించాలని వాడి మళ్ళీ చెప్పి వారు పనికి మాటలే వింటారు జనాలు. దేవుని వాక్యం ఎవరు వింటారు? సత్యం వారు గ్రహించరు. ఈ లోకంలో ఎందుకు పనికిరాని వారి కోసం ప్రయాసపడి వారితో సాంగత్యం చేస్తూ వారితోనే సాహసం మాట్లాడుతూ ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడుతాడు. ఒకటికి రెండు నిందలు వేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కీర్తన గ్రంథంలో అంటున్నాడు, ఈ భక్తులు చాలా చక్కగా రాయబడింది మన మాటలు మనకు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
అనేక సార్లు ఉంటే కనుక ఎవరైతే ఆత్మక సొత్తులు ఉన్నారో వారు దుర్మార్గులు. వాళ్ళు ఏమవుతారండి? వారు దుర్మార్గులు కాబట్టి వారు ఏం చేస్తారంటే ప్రియ దేవుని బిడ్డలారా చెదరగొట్టబడతారు. వారు ఎప్పుడు చెదరగొట్టబడతారు? ఉండరు, ఎక్కువ కాలం ఉండరు. మన దగ్గర మనంతా ఉండి మోసం చేసేవారు మన శత్రువు ఉన్నప్పుడు కూడా ఎంతో కాలం మన మధ్య ఉంటారు. వాళ్ళు చెదరగొట్టబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు గమనించాలి, దేవుని వాక్యం ద్వారా ఆయన మాటలు మనకు సెలవిస్తుంది కాబట్టి ఈరోజు నీవు ఒక్కసారి సరి చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా మరి దావీదు భక్తుల్లాగా మనము కూడా ప్రభువా నన్ను ఎంతోమంది నా శత్రువులు నా మీద పడి నా ప్రాణం తీర చింతపడి కలిగి ఉన్నారయ్యా, వారు సిగ్గునందారు అని ప్రార్థించాడు. కేవలం దేవా త్వరగా రమ్ము, దేవా త్వరగా రమ్ము, నన్ను విడిపించవయ్యా, దేవా త్వరగా రమ్ము, నాకు సహాయం చేయవయ్యా. ఎంత చక్కటి ప్రార్థన అండి, క్లుప్తమైన ప్రార్థన ఏంటి, విస్తారమైన క్లుప్తంగా చేసే ప్రార్థన. ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. ఆయన చేసేదే ప్రార్థన, క్లుప్తంగా చేశాడు. ప్రియ దేవుని పిల్ల క్లుప్తంగా ఆయన కొరకు ఏది కావాలో దాని కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉందా లేదా గమనించండి ప్రియ దేవుని పిల్లలు. ఎప్పుడైతే ఈ ప్రార్థన విధంగా చేశాడో, క్లుప్తమైన ప్రార్థన అంటే విడుదల కొరకు ప్రార్థన చేశాడు, దేవుడు నాకు సహాయం చేశాడు అని ఈ విధంగా ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలు మనము కూడా అటువంటి కార్యములు పొందుకోవాలి, అటువంటి జీవితంలో నడవాలి. అది వాక్యం ద్వారా నేను నడవంటే కనుక మనం ఏం చేయాలి? చూడు, చాలామంది ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూసి విశ్వమందుదురుగాక. దేవునికి స్తోత్రం. చూడండి, ఎంతోమంది నేను చూసి నవ్వుకున్నవారు మాయమైపోతారు కాక, అంటే ద్వారా ఇంకా కనిపించరు అనమాట. ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఒక మాట గమనించాలి. ఎన్నిసార్లు నీ మీద పక్కన నవ్వుకున్నా, ఎదురుగా నవ్వుకున్నా నీకు ఏ ఇబ్బంది లేదు. ఆయనతో నీవు ఉన్నావు, ఆయన నాతో ఉన్నాడు, నాకే భయం లేదు, ఈ లోకము ఎప్పటి వారు నాకు అని ధైర్యం మన మధ్య ఉండాలి. ఎవరు ఏ నిందలేసుకున్నా అందరికీ మనం ఒకేలాగా ఉన్న ప్రియదేవులారా. కొంతమందికి ఇది మన నచ్చుతాం, నచ్చకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం నచ్చేవారుగా ఉండాలి. ఈ లోకం ఏంటంటే నీ డబ్బు, ధనం, ఐశ్వర్యం, అందము చూసి ఎన్నో పొగుడుతారేమో, కానీ దేవుడు మాత్రం హృదయం చూస్తాడండి. ఆ హృదయంలో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో, దేవుని సాహసం కలిగి ఉంటామో, దేవుడు మనం ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, సంరక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా మనము నిత్యము అనే దినములు ఆయన మార్గంలో మన స్థిరంతముగా ఉండాలి. దేవుని వాక్యం చేస్తుంది కాబట్టి మనము చాలాసార్లు నాకు కీడు చేయగోరు వారు ఎవరైతే ఉన్నా వెనుకకు మళ్ళింపబడి సిగ్గునందుదురు గాక. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ మీద నిందలు వేస్తున్న వారి నింద పాలవుదును కాక. ప్రియ దేవుని బిడ్డలారా ఇది ఎవరికైతే వారు అవమానకరంగా ఉంటుంది, దేవుడు చెప్పించమన్నది కానీ ప్రార్థించేయమన్నాడు. కానీ మనం అనుకోకుండా మనం చేసే ప్రార్థన ఏంటి? వారు ఎవరో మనకు తెలియదు, దుష్టులైనా కావచ్చు, శత్రువు ప్రేమించమని వాక్యం చెప్తుంది. కాబట్టి మన మీద నిందలు వేస్తున్నప్పుడు తిరిగి వాళ్ళకి వస్తుందని వారు గమనించాలంతే. తిరిగి వాళ్ళకి వస్తే అర్థం కాదు. మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా, ప్రభువా నేను చేసినది తప్పే, పాపమే, ఒక మనిషి హింసించాను, నన్ను క్షమించండి, మనం ఆవిడ ప్రార్థన చేయాలి. అప్పుడు వారి ప్రతిఫలం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా దేవుడి సొంత ఖచ్చితంగా అడగాలి. మనం అడిగితేనే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, అడగకుండా ఏమీ జరగదండి. ప్రియ దేవుని సంగమా మన నిత్యము అనుదినము దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు, ఆయన వాక్యం ద్వారా జీవించబడాలి. అందుకే ఆహా ఆహా అని పలుకువారు ఎంతోమంది గొప్పగా చెప్పుకుంటారండి. అందుకే ఎప్పుడూ సరే మన తప్పు మనం సరిచేసి ఎదుటి తప్పు ఎదిగితే ప్రయాసపడతాయి. ఏంటి చెప్పండి? మొదట నీకు నువ్వు ఎలా నువ్వు సరి చేసుకోలే, కానీ ఎదుటి వారి కొరకు నువ్వు ప్రయాసపడతావు. ఏంటి ఉపకారం నీకు అసలు? మనం ఎలా ఉన్నామో దాన్ని సరి చేసుకోవాలి. అందుకే మొదట ఎదుటి తప్పులు మనం పట్టే కానీ మన తప్పులు ఏంటో మనం చూసుకోవాలి. మనం ఎలా ఉన్నామో సరి చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా అందుకే దేవుని వాక్యం చేస్తుంది కాబట్టి మనము ఆయన కృపలో ఆయన ఆత్మలో ఉండాలి. తమకు కలిగిన అవమానమును చూసి విస్మయమందుదురుగాక. చూడండి, వాళ్ళకి వచ్చిన అవమానం వారికి సిగ్గేస్తుంది. అయ్యో నేను చేసింది ఇలాగంత ఘోరమా, ఎంత చేసింది పాప, ఒక మనిషిని హింసించానా, ఏం చేశాడు? దేవుడు వారికే తెలియపరిచాడు. ఇది సమాధానం. ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో మళ్ళీ వారు ఏం చేస్తారు? రక్షణ భాగ్యం నడిపించారు, మారు మనసు పొందుతారు. తెలియట మూర్ఖముగా ఉన్నవారు ఇంకా ఏం చేస్తారండి? ఇంకా అగ్నిలో పాడవేయబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా మనము కూడా మార్పు చెందాలి. దేవుని సందులో చక్కగా తెలియక ఏదైనా మనం చేస్తే కనుక దాన్ని సరి చేసుకుని ఆయన ఆత్మను మనం వద్దలపడి ఆత్మసారంగా మరి దేవుని వాక్యానికి లోపడాలి. విడుదల కొరకు ప్రార్థన మనం చేద్దాం.
దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనకి దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల మేలుకరంగా ప్రతి ఒక్కరికి జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడు, ప్రేమగల తండ్రి, సర్వశక్తుల దేవ, నీకు వందములు, నీ కృప, నీ కాపుదల, దేవుని ఆశీర్వాదం బట్టి ఇంతవరకు నీ వాక్యమైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని కృపను బలపరచండి. నీ ఆత్మను వద్దలిచేయండి. నీ నామానికి మహిమ, దేవునికరంగా మేలుకరంగా నడిపించి గొప్ప సాక్షిగా ప్రతి బిడ్డ మీరు వాడుకోండి. ప్రతి దినము నీ వాక్యమైన బిడ్డల బట్టి మంచి బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం దయచేయండి. చేస్తున్న పనిలో దీవించి వారి కష్టానికి ప్రతిఫలం దయచేయండి. కుటుంబంలో ప్రతి అవసరం తీర్చి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం ఎప్పుడు ఎల్లప్పుడు బిడ్డకి, నీ కుటుంబాలకి దేవునికరంగా మహిమకరంగా నడిపించి గొప్ప సాక్ష్యం మీరు వాడుకోమని మా ప్రియ రక్షకులను యేసుక్రీస్తులో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామ సంపూర్ణము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యు.